కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అండి. తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో అలాంటి దరఖాస్తులన్నింటినీ పరిశీలించి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో కొత్త రేషన్ కార్డు జారీ చేయడం కోసం రెండో విడత ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేయడం కోసం సన్నద్ధంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీ సేవల ద్వారా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల ఆశలు అయితే మనకు సెప్టెంబర్ నెలలో ఫలించే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ ప్రకటన ద్వారా తెలుస్తూ ఉంది. ఈ రెండవ విడత ప్రజాపాలన కార్యక్రమంలో మరి కొత్త రేషన్ కార్డులు కావచ్చు, లేదా కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటారా, మరి ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్ కూడా తీసుకునే అవకాశం ఉందా అనే విషయంపై ప్రభుత్వం అయితే ఇప్పటికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఈ రెండవ విడత ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం వచ్చినా ఉన్నది ఉన్నట్టుగా మీరు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఎలాంటి తాజా సమాచారం వచ్చినా వెంటనే ఉన్నది ఉన్నట్టుగా ఆ సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. నమస్కారం.